గుడ్ మార్నింగ్ ఎవరివన్. టుడే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్లో భాగంగా ట్రెండ్స్ ఇన్ ఏరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ అండర్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ ప్యాడీ, నెక్స్ట్ కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అట్లాంటివి చూద్దాం. ఫస్ట్ ట్రెండ్స్ ఇన్ ఏరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ గమనించినట్టయితే థర్డ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వచ్చినాయి మనకి 2023-24లో. అవి నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ 2022-23తో కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఫస్ట్ 2022-23కి గాను ఎన్ని లక్షల హెక్టార్లో పంట పండిందంటే 36.8 lakh హెక్టార్స్ అని గుర్తుపెట్టుకోండి. 36.80 lakh హెక్టార్స్లో 2022-23లో పంట పండించారు. నెక్స్ట్ 23-24లో ఎంత పండించారంటే 33.32 lakh హెక్టార్స్ అనేవి పండించారు. మనం ఇప్పుడు చూస్తే 36.80 నుంచి 33.32కి తగ్గింది విస్తీర్ణం, పంట పండించే విస్తీర్ణం తగ్గింది అని గుర్తుపెట్టుకోండి. సో అదే వాళ్ళు కూడా ఇచ్చారు. 2022తో కంపేర్ చేసుకుంటే 33.32 ఉంది 2023-24లో అగైనెస్ట్ 36.80. నెక్స్ట్ ఇది ఎంత తగ్గింది మనం చెప్పాం కదా, 36.80 నుంచి 33.32 కానీ ఇది ఎంత తగ్గిందంటే -9.45% తక్కువ ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పంట పండించే స్థలం తగ్గిందంటే పంట కూడా తగ్గుతుంది కదా, తగ్గింది. మనం 2022-23లో గమనిస్తే 168.41 lakh tons ఉన్న పంట 2023-24లో 146.65 lakh tons అనేది ఉంది. అంటే పంట కూడా తగ్గింది. అది ఎంత పర్సంటేజ్ తగ్గింది? ఓవరాల్గా 12.92% తగ్గింది. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్లో ఏంటంటే ఫుడ్ గ్రెయిన్స్, ప్యాడీ మన ఖరీఫ్ సీజన్లో ఎలా ఉంది, రబీ సీజన్లో ఎలా ఉంది, దాని ప్రొడక్షన్ ఎంత ఉంది, ఏరియాతో సహా ప్రొడక్షన్తో సహా టోటల్ ఎంత డిక్రీజ్ అయ్యింది, ఎంత పర్సెంట్ ఆఫ్ చేంజ్ అయ్యింది అనేది ఒక టేబుల్ లాగా ఇచ్చారు. మనం గమనిస్తే ఫుడ్ గ్రెయిన్స్లో ఖరీఫ్ సీజన్ చూద్దాం. 19.31 లక్షల హెక్టార్లు ఉన్నింది 2022-23లో, తగ్గించేశారు 18.13 తగ్గింది. ఎంత తగ్గింది? -6.11 హెక్టార్స్ తగ్గింది. -6.11 హెక్టార్స్ తగ్గింది. నెక్స్ట్ రబీ సీజన్లో చూద్దాం. 17.49 ఉంది ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్లో. రబీ 17.49 ఉంటే దాన్ని ఎంతకు తగ్గించారు? 15.19కు తగ్గించారు. 15.19కి తగ్గించారని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పర్సంటేజ్ ఎంత తగ్గింది? -13.15. 6.11 -13.5 ఇంటూ 2 లాగా గుర్తుపెట్టుకోండి. టోటల్ చూస్తే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే 36.8 ఉంటే 33.32 ఉంది. దీనివల్ల తగ్గింది 9.45 అనేది తగ్గిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రొడక్షన్ చూద్దాం. 2022-23లో 85.52 ఉంటే 80.22 ఉంది, -6. 82.89 ఉంది, 66.43 ఉంది, మరీ తగ్గిపోయింది, -19.85. ఇలా ఫుడ్ గ్రెయిన్స్ ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం.
ఫుడ్ గ్రెయిన్స్ ఎంత ఉండాలండి ఏరియా పరంగా 19.31 ఉంది. అది ఎంతకు తగ్గింది 18.13కి తగ్గింది. ఎంత పర్సంటేజ్ తగ్గింది 6.11 తగ్గింది. ఇది ఎక్కడ ఖరీఫ్ సీజన్లో ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్లో ఉన్న ఏరియా తగ్గింది. దీనివల్ల 85.52గా ఉన్న ప్రొడక్షను 82.82గా తగ్గింది. ఇదంతా తగ్గింది 6.2% ప్రొడక్షన్లో తగ్గింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రబీ సీజన్లో 2022-23లో 17.49 ఉంటే అది ఎంత అయింది 15.19 అయింది. దీని పర్సంటేజ్ చూస్తే 13.15% అనేది తగ్గింది అని గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా సైజ్ 36.8 ఉండాలి, 33.2 ఉంది. ఇందువల్ల -9.45% ఏరియా అనేది డిక్రీజ్ అయింది. అండ్ ప్రొడక్షన్ చూస్తే 168.41 ఉండాల్సింది 146.65 ఉంది. ప్రొడక్షన్ తగ్గినట్టే కదా. ఎంత తగ్గింది -12.92% తగ్గింది. ఖరీఫ్లో ప్రొడక్షన్లో తక్కువ ఎంత అంటే 6.2, రబీలో -19.8. ఇలా మొత్తం కలిపితే -12.92 ప్రొడక్షన్లో తక్కువ ఉందని గుర్తుపెట్టుకోండి. అదే మ్యాటర్లా ఇచ్చారు. ఖరీఫ్లో చూస్తే 2023-24కి 18.13 ఉంది, తగ్గింది. ఫస్ట్ 19.31 ఉండేది, అప్పుడు బాగా ఉండేది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ 6.11% తగ్గింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఖరీఫ్ సీజన్లో 85.52 ల్యాక్ టన్స్ 2022-23లో ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు 80.22 ల్యాక్ టన్సే ప్రొడ్యూస్ చేశాము. ఇక్కడ కూడా 6.2% అనేది తగ్గింది అని చెప్తున్నారు. నెక్స్ట్ రబీకి చూస్తే రబీలో 23-24కి 15.19 ల్యాక్ హెక్టార్స్ ఉంది. అంతకుముందు 17.49 ఉండేది, తగ్గింది. 13.15% తగ్గింది అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రొడక్షన్లో చూస్తే ప్రొడక్షన్లో ఫస్ట్ 82.89 ఉండేది 66.43కి అయ్యింది. ఇది కూడా ఓవరాల్గా 19.85 తగ్గింది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ప్యాడీ ఉంది, ప్యాడీ కూడా ఒకసారి చూసేద్దాం. ప్యాడీ ఖరీఫ్లో 14.52 ఉంది, రబీలో 6.77 ఉంది. టోటల్ 21.29 ఉంది 2022-23కి. నెక్స్ట్ 23-24తో కంపేర్ చేసుకుంటే తగ్గింది, మళ్ళీ 14.52 ఉన్నింది 13.47కి వచ్చింది. 6.77గా ఉన్న రైస్ ప్రొడక్షన్ 5.74గా ఉన్నింది. ఇక్కడ -7.23 ఉంది ఖరీఫ్లో, ఇక్కడ -15.21 × 2 అని గుర్తుపెట్టుకోండి. లైట్గా అటు గుర్తొస్తుంది వెంటనే. ఖరీఫ్కి రబీకి × 2 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓవరాల్గా చూస్తే 10% అనేది తక్కువ ఉంది, -10.21 అనేది తక్కువ ఉంది. ఇప్పుడు ఇలా నోట్స్లో చూద్దాం. ప్యాడీ ప్రొడక్షన్ 2023-24కి 13.47 ఉంది, యాక్చువల్లీ 14.52 ఉండాలి 2022-23 ప్రకారం, తగ్గింది 7.23% తగ్గింది. నెక్స్ట్ ఖరీఫ్ సీజన్లో చూస్తే ప్రొడక్షన్ 72.47 ఉండాలి, 72.47 ల్యాక్ టన్స్ ఉంది. ఎంత ఉండాలి 78 ఉండాలి. ఎంత డిక్రీజ్ అయింది 78.15% అనేది డిక్రీజ్ అయిందని తెలుస్తుంది. రబీలో చూస్తే 2023-24కి రబీలో మనకి మామూలుగా ప్యాడీ ఎంత ఉంది, ప్యాడీ అనేది 6.77 ఉంటే 5.74 ఎంత డిక్రీజ్ ఉంది 15.21% డిక్రీజ్ ఉందంట. ఇక్కడేమో 7.15, ఇక్కడేమో 15.21. ఓవరాల్గా చూసుకుంటే 10.27% డిక్రీజ్లో ఉన్నాం, 10.21%
రైస్ ప్రొడక్షన్లో తక్కువ ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఒకసారి టేబుల్ బాగా గమనించుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రాఫ్ చూద్దాం. గ్రాఫ్ చూసినట్టయితే ఈ డికేడ్లో 2014 నుంచి 2023-24 వరకు ద లీస్ట్ అనేది ఎక్కడ ఉందంటే 15-16 ఇయర్లో ఉంది. 15-16 ఇయర్లో ద లీస్ట్ అనేది ఉంది, గమనించుకోండి. నెక్స్ట్ ద హైయెస్ట్ అనేది 1920లో హైయెస్ట్ ఉంది. ఆ తర్వాత అంతా డిక్రీజే, మళ్ళీ ఇంక్రీజ్, ఇప్పుడు మళ్ళీ డిక్రీజ్ 147. నెక్స్ట్ ప్రొడక్షన్ చూస్తే ప్రొడక్షన్ కూడా 33కి వచ్చేసింది. సారీ ప్రొడక్షన్ 146.65 ప్రొడక్షను. 33.32 ల్యాక్ హెక్టార్స్లో 146.65 ప్రొడ్యూస్ చేసాం. 33.32 ల్యాక్ హెక్టార్స్లో 2023-24లో 146.64 ల్యాక్ హెక్టార్స్ ప్రొడ్యూస్ చేసాం. అదే 22-23 కానీ చూస్తే 36.8 ల్యాక్ హెక్టార్స్లో 168.6 ల్యాక్ హెక్టార్స్ ప్రొడక్షన్ అనేది జరిగిందని చెప్పుకుంటాం. 2014 నుంచి ట్రెండ్ చూస్తే పెరుగుతూ తగ్గుతూ ఉంది. ఏరియా చూడండి. ఫస్ట్ లాస్ట్ ఇయర్ 36.8 ఉన్నిందే, అక్కడి నుంచి తగ్గిపోయింది, 33.32కి తగ్గిపోయింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 168.6 ఉన్నిందా, ఈసారి 146.5కి వచ్చేస్తుంది. ఎక్కువగా 2019-20లో ఎక్కువ ప్రొడక్షన్ అనేది గమనించవచ్చు. దట్స్ ఇట్, ఏరియా అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. ఈ వీడియోని ఇక్కడితో కంప్లీట్ చేద్దాము.